భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఎలక్షన్ టైంలో మామూలుగా మొత్తం గవర్నమెంట్ యంత్రాంగం అంతా స్టాండ్ స్టిల్కి వచ్చేస్తాండి, అంటే స్తంభించిపోతుంది. ఎవడు ఏ పని చేయడు. ఎలక్షన్ లాగా చూద్దామండి అంటాడు. సో మామూలుగా దట్ ఈస్ ద నార్మల్ ట్రెండ్. మన ఎలక్షన్స్ కూడా, మన ఇండియన్ ఎలక్షన్స్ 7 విడతలు, ఆల్మోస్ట్ 2 months కొనసాగుతుంది. ఆ 2 నెలలు కూడా గవర్నమెంట్ కమ్స్ టు స్టాండ్ స్టిల్. అంటే ఈ టైంలో ఎంత అరాచకమైనా ఎవడైనా చేసుకోవచ్చా? ఒక పాకిస్తాన్ వాడు కావాలంటే ఎంతైనా విధ్వంసం చేసుకోవచ్చా? లేకపోతే నక్సలైట్స్, మావోయిస్టులు వాళ్ళు రెచ్చిపోవచ్చా అని మీకు డౌట్ వస్తుంది. కానీ మన ప్రజెంట్ గవర్నమెంట్ అలాంటి పరిస్థితిని ఎక్కడా ఎంకరేజ్ చేయట్లేదు. అంతకుముందు మీరు చెప్పింది జరిగాయి. కరెక్షన్ టైం వచ్చేసేయిందంటే ఇక వాళ్ళంతా చేతులు ఎత్తేసి ఇదే పనిలో ఉంటారు. ఇంకో పని చేయరు, ఇంకో పని ఎట్టి వరుసలు చేయరు. సో మొత్తం గవర్నమెంట్ యంత్రాంగం అంతా కూడా ఆగిపోతుంది. కాకపోతే ఈ మాట ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు వేస్తూనే ఉన్నారు. రోజుకి 10 మంది 5 మంది అలా పోతూనే ఉన్నారు. అలాగనే పాకిస్తాన్ నుంచి ఎవడైనా ఇన్ఫిల్ట్రేట్ చేద్దాం అనుకుంటే వాళ్ళని అక్కడికక్కడే లేపేస్తున్నారు. సో అది కాకుండా మిగతా పనులు అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎక్కడ ఆగలేదండి. టన్నెల్స్ బిల్డింగ్ కానీ, తర్వాత ఏమో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా కొన్ని. అప్పుడు మేజర్ రోడ్స్ వేస్తున్నారు. నితిన్ గడ్కరీ గారి ప్రాజెక్టులు అన్నీ కూడా సాఫీగా యథాతథంగా కొనసాగుతున్నాయి. ఎలక్షన్లు వచ్చి ఏమి ఆపేస్తామని అన్న మూడ్ లేదండి అక్కడ. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంతకుముందు ఎలక్షన్స్కి మోదీ గారి ఎలక్షన్స్కి ఉన్న తేడా అదండి. సరే, ఇది ఎందుకు చెప్తామంటే మొన్న 14 మే ఏమైందంటే ఆగ్రాలో ఒక పెద్ద మైదానంలో హెలికాప్టర్స్, చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ సడన్గా గుమిగూడి అక్కడ కొంచెం బలూన్స్, ఒక బాక్సుల్లో ఉన్న బలూన్ని వదిలేపాయించి పైనుంచి హెలికాప్టర్లోంచి, ఏరోప్లేన్స్ నుంచి ఒక బాక్స్ టైప్ బలూన్స్ వదలబడ్డాయి. అవి జాగ్రత్తగా కిందకు వచ్చి ఆ బాక్స్ టైప్ బలూన్స్ అది ఒక టెంట్లో తయారైపోయాయి. కిందకి రాగానే అవి టెంట్స్ అయిపోయాయి. బాక్స్ టైప్ టెంట్స్ అయిపోయాయి. ఆ టెంట్స్లోకి గబగబా 3 మంది మనుషులు చేరారు. నర్సులు, డాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చేసారు. తర్వాత పేషెంట్స్ తీసుకొచ్చి వాళ్ళకి టెస్ట్లు చేశారు. ఆపరేషన్ థియేటర్ లాగా కొంచెం చిన్న కట్లు కట్టారు. అదే ఒక మినీ హాస్పిటల్ తయారైపోయింది. అలా ఒక ఓవర్ పీరియడ్ జస్ట్ అవర్స్, కొన్ని గంటల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తయారైపోయింది. ఇది ఏమిటిది అంటే దీనికి ఆరోగ్య మైత్రి క్యూబ్ అంటుంది. దాని పేరు ఆరోగ్య మైత్రి క్యూబ్. ఆ దాంట్లో 72 types ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దానికి హుకప్ ఉంటుందట. ఎక్కడికి? సెంటర్లో ఎక్కడో, అంటే ఇంకో డాక్టర్ బృందం సెంట్రలైజ్ ప్లేస్లో ఉంటారు. వాళ్ళు దీంతో క్లోజ్గా మానిటర్ చేస్తుంటారు. పేషెంట్స్ డేటా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి మళ్ళీ వెంటనే అక్కడ లోకల్గా ఉన్న డాక్టర్స్కి చెప్తే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అండి, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. తర్వాత ఏమో దేనికి ఇది ఎందుకు అలా అడారిలో లేకపోతే మైదానంలో చేయాల్సి వచ్చింది అంటే ఇది ఒక ప్రాక్టీస్ మాత్రమే. ఇది దేనికంటే ఇది ఎప్పుడైనా కెలామిటీ వస్తుంది, ఉపద్రవం వస్తుంది. అంటే పెద్ద ఉప్పెను రావచ్చు, పెద్ద తుఫాన్ రావచ్చు, లేదంటే భూకంపం రావచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు మనుషులు ఉంటారు, పాపం గాయపడి ఉంటారు. వాళ్ళని తరలించడానికి చాలా ఇబ్బందికరం. రోడ్డు ఉండదు. ఆ తరలించే టైంలో చచ్చిపోతాడు. సో అలా జరగకుండా వీళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్ని ఎక్కడైతే ఉపద్రవం జరిగిందో అక్కడ తీసుకొస్తాడు. సో హెలికాప్టర్ ద్వారా రావచ్చు, లేదంటే సైకిల్ మీద కూడా ఆ క్యూబ్ని ఫోల్డ్ చేసి పట్టుకెళ్ళిపోవచ్చు. ఒక సైకిల్ మీద కూడా, మోటార్ సైకిల్ మీద నేను పట్టుకుని చేయొచ్చు. అంత పట్టుబడదు. లేదు, మనిషే సూట్ కేసులో దాన్ని మోసుకొచ్చేయచ్చు డాక్టర్. సో ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి, చాలా మంచి ఉపయోగకరం. ఎలాంటప్పుడు అంటే ఇప్పుడు మామూలు అప్పుడు బాగానే ఉంటుంది, దీని అవసరం ఉండదు.
ఇలాంటి చెప్పాను కదా మీకు, ఉపద్రవాలు జరిగినప్పుడు, కెలామిటీస్ వచ్చినప్పుడు, డిజాస్టర్ వచ్చినప్పుడు బాగా పనిచేస్తున్నారు. ఇది మన 22వ తారీఖు జనవరి రామ్ లల్లా గారి ప్రాంత ప్రతిష్ట నాటి వాడారు మొట్టమొదటిసారి దీన్ని. అక్కడ అంటే విమానాల్లో లాంచ్ చేయలేదు, కానీ అది మనుషులు పట్టుకెళ్ళి ఆ క్యూబ్ని సెట్ చేసి అంటే అయోధ్య రామ మందిరం చుట్టుపక్కలంతా కూడా ఎక్కడెక్కడైతే ప్రజలు ఎక్కువ మంది ఉంటారో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళు వెంటనే ట్రీట్ చేయడానికి ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్ని అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం అక్కడ వాడారట. నెక్స్ట్ ఇప్పుడు మొన్నేమో విమానాల నుంచి ఎలాగ చేయాలి అన్న దాని గురించి ఒక ఎక్సర్సైజ్ చేశారు 14వ తారీఖున. ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనుకోండి జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీకు, ఎలక్షన్ మూడులో ఉన్నాం, మోదీ గారు ఎలక్షన్ మీదే ఉన్నారు అని అనుకోకండి. ఆయన అన్ని పనులు చేసుకొస్తున్నారు. ఎలక్షన్ జస్ట్ ముందు భూటాన్ వెళ్ళి ఇచ్చారు ఆయన. ఎందుకంటే అక్కడ ఇబ్బంది కలిగింది ఆ రాజుకి. భూటాన్ రాజు వచ్చాడు, పాపం వచ్చేదో వాడు బాగా చెప్పుకున్నాడు. వెంటనే మోదీ గారు ఎలక్షన్ అన్ని పక్కన పెట్టి వెళ్ళిపోయారు. 3 రోజుల పాటు అక్కడ ఉన్నారు భూటాన్లో. అదండి మోదీ అంటే. మోదీకి మిగతా వాడికి తేడా. సో మోదీ హై తో మున్కిన్ హై. మోదీ ఉంటే ఏదైనా పాసిబిలిటీ ఉందండి. మోదీ గారు ఉన్నారంటే, ఆయన అన్నారంటే ఆ మాట జరిగి తీరుతుందని ప్రజలకి నమ్మకం, ప్రపంచానికే నమ్మకం. ప్రపంచంతో కూడా మోదీ అంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్. మోడీ ఇస్ అ బ్రాండ్. సౌత్ ఆఫ్రికా వాడు పప్పాయి జిన్ని వాడు కాళ్ళవి పడ్డాడు. ఎందుకంటే వాళ్ళు అసలు చాలా అమెరికా ప్రెసిడెంట్ కూడా కాళ్ళు మొక్కమంటే మొక్కడాడు. అలా అంటాడండి. చాలా కరోడా మనుషులు, మంచి యోధులు వాడు, యుద్ధం చేసేట. అంతేగాని ఎవడి కాళ్ళ మీద పూర్తిగా పడిపోయినా కారు అంటాడు. అలాంటిది మోదీ గారి కాళ్ళ మీద పడ్డాడంటే ఆలోచించండి అతని గొప్పతనం. ఆయన అంతకు మించి ఎంతో దానికి కావాల్సినంత దానికి వాడికి అంత భావోద్రేకం కల్పించే అంత పని చేశాడు. దానివల్ల ఒక అన్నగా భావిస్తాడు. ఎందుకండి గల్ఫ్ కంట్రీస్ వాడు MBS ఉన్నాడు, మొహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ అరేబియా ప్రిన్స్. అతను మోదీ అంటే ఎంత అభిమానం అతనికి. అతను పక్కన పెట్టండి, ఇతను UAE అతను. అతనికి ఇది మోదీ గారు అంటే ఎంత ఇష్టం. మన వాళ్ళందరూ సాయిబులు అంటే మోదీకి సాయిబులు అంటే పడదు అని ఎవరి కబులు చెప్తారు, పోజు కబులు. మరి వీళ్ళంతా సాయిబులు గారా? ఒరిజినల్ సాయిబులు వాళ్ళే. వీళ్ళెవడో పనికిరాని మనలాంటి భయపడి కత్తి భయపడిపోయి కన్వర్ట్ అయిపోయిన నా కొడుకు వీళ్ళంతా. ఈ పాకిస్తానీ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, పిరికి నా కొడుకు. ఒరిజినల్ సాయిబులు వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. వాళ్ళు మోదీ గారిని రెస్పెక్ట్ చేస్తారు. వీళ్ళంతా ఈ సూడో సాయిబులు పిరికోడు. సరే, మనం పాయింట్ మళ్ళీ డైగ్రెస్ అవుతున్నాం. సాయిబులు అనేసరికి మనకి ఉద్రేకం వచ్చేస్తుంది. సో బేసిక్గా పనులన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. ఎక్కడ ఏ పని ఆగలేదు. మన అఫీషియల్ యంత్రాంగం అంతా కూడా మంచిగా ముందుకు కొనసాగుతుంది. ఎలక్షన్లు వచ్చాయి, మేము తర్వాత చేస్తామని ఎప్పుడూ అనడానికి లేదు. ఎందుకంటే మొత్తం మోదీ గారు వాళ్ళ క్యాబినెట్ అందరూ పనిచేస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా. సో ఇదండి, ఇట్స్ ఆల్ అబౌట్ ఆరోగ్య మైత్రి క్యూబ్ అండి. దీని పేరు ఇంకోటి కూడా ఉందండి. దీని పేరు భీష్మ అంట. భీష్మ, దాని యాక్రోనిమ్ భీష్మ అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సంయోగ్ హిత అండ్ స్నేహ. భీష్మ మరి ఒక్కొక్కరు మొక్క తీసి పెట్టుకోండి మీరు, భీష్మ వస్తుంది యాక్రోనిమ్ ఇది. హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సంయోగ్ హితం అండ్ స్నేహం కోసమని తయారు చేసిన ఆరోగ్య మైత్రి క్యూబ్ గురించి చెప్పుకున్నాం. మీరు కూడా తెలుసుకోండి. మీరు మీ ఉద్దేశం చెప్పండి. ఇజ్ ఇట్ ఎ గుడ్ ప్రాజెక్ట్? ఇది మంచి కెలామిటీ వచ్చినప్పుడు దీని అవసరం తెలుస్తుందండి. దీన్ని మామూలు ఎప్పుడు పెద్దగా దాని గురించి ఎవడు పట్టించుకోడు. కానీ ఎప్పుడైనా మీకు రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఈ సునామీ వచ్చో లేదంటే భూకంపం వచ్చో ఏదో వచ్చితే అప్పుడు ఇలాంటివి ఉన్నాయంటే 3 మంది ప్రాణాలు రక్షింపబడతాయి అని నా ఉద్దేశం. జై శ్రీరామ్. హర మాధవ్.